హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్రవణ్ కుమార్ సంబ్రాని, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు మనము ఏదైతే ఇండియన్ ఎకనామిక్ సర్వే రిలీజ్ అయిందో ఆ ఎకనామిక్ సర్వేకి సంబంధించి హైలైట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాము. యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అందరూ ఆస్పిరెంట్స్కి కూడా దిస్ వీడియో విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వీడియో మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో సిరీస్ అంటాం దీన్ని. బికాస్ ఈరోజు మనము జస్ట్ గ్లిమ్సెస్ మాత్రం మనం చదువుకుందాము, బట్ ఎవ్రీ సింగిల్ చాప్టర్ ఆఫ్ ద ఎకనామిక్ సర్వేని చాలా డీటెయిల్గా మనం అప్డేట్ కూడా చేసుకుందాం. బేసికల్గా ఎకనామిక్ సర్వే అంటే ఏంటమ్మా, రెండు డాక్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్తూ ఉంటాము. ఒకటి ఎకనామిక్ సర్వే, అనదర్ వన్ ఈస్ కాల్ ద బడ్జెట్. ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని అయితే ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సర్వే అంటే ఏంటంటమ్మా, ఇట్ యాక్చువల్లీ షోస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇన్ ద ప్రీవియస్ 1 year. గడిచిన ఒక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ ఎలా పర్ఫామ్ చేసిందో తెలిపేది ఆర్థిక సర్వే. బడ్జెట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద నెక్స్ట్ 1 financial year. రాబోయే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టబోయే అంచనా ఖర్చును మనం బడ్జెట్ అంటాము. అందుకొరకే ఈ సంవత్సరం ఆర్థిక సర్వే ఏదైతే ఉందో ఎకనామిక్ సర్వే would have released for 2024-25. అంటే లాస్ట్ ఇయర్ కంపారిజన్ మనం చేస్తాము. బడ్జెట్ని మనము ప్రవేశపెట్టేది 2025-26 సంవత్సరానికి మనం బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఈ ఎకనామిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్ ఈ రెండు డాక్యుమెంట్స్ని కూడా ప్రిపేర్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, దట్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఆర్థిక శాఖ మంత్రిత్వంలో డిఈఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఈ రెండు డాక్యుమెంట్స్ని కూడా బడ్జెట్ని అట్ ద సేమ్ టైం ఎకనామిక్ సర్వేని కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ఒకరోజు ముందుగానే అనగా ఈ రోజున ఈ ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వేని పార్లమెంట్ ముందు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఆర్థిక సర్వేలో మొత్తం మనకు 13 చాప్టర్లు కలవమ్మా. దెర్ ఆర్ అ టోటల్ ఆఫ్ 13 చాప్టర్స్. ఆ 13 చాప్టర్స్కి సంబంధించినటువంటి హైలైట్స్ ఒక్కసారి మనం చూసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ గెట్టింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫాస్ట్ లేన్. అంటే అతి వేగంగా భారత్ అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తుంది. వికసిత్ భారత్ 2047లో ఏదైతే మనం సాధించాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నామో అన్ని రంగాలు కూడా, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, మన ఎగుమతులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, మహిళల యొక్క పాత్ర, ఆర్థిక వ్యవస్థలో మహిళల యొక్క పాత్ర కావచ్చు, అదే రకంగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్నటువంటి సంస్థాగత రుణాలు, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటాము, ఆ క్రెడిట్ కావచ్చు, ప్రతి సెక్టార్ని కూడా మనము ఫాస్ట్ లేన్లో ముందుకు తీసుకెళ్తున్నాము. నాట్ జస్ట్ వీఆర్ సేయింగ్ దట్, అంటే ఎకనామిక్ సర్వే తెలిపేది కాదు, ప్రపంచ ఆర్గనైజేషన్స్ లైక్ OECD, వరల్డ్ బ్యాంక్, IMF ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా భారత్కు ఫేవరబుల్గా రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ ఇయర్ సర్వేలో ఇన్కల్కేట్ చేసుకోవడం జరిగింది. చూద్దాం. మానిటరీ అండ్ ఫినాన్షియల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఎక్స్టర్నల్ సెక్టార్, విదేశీ రంగం, ప్రైస్ అండ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందా లేదా, ఎందుకంటే మధ్యలో మనకు కొన్ని షాక్స్ తగిలినాయి. రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది, పర్టికులర్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మన టార్గెటెడ్ రేట్ కన్నా కూడా 4 ± 2% ఏదైతే మన ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఉందో, ద్రవ్యోల్బణ టార్గెట్ ఉందో CPI ద్వారా, దాన్ని మనం ఎక్సీడ్ అవుతున్నాము. ఎంతమ్మా మన ఇన్ఫ్లేషన్ టార్గెట్? 4 ± 2%. అంటే గరిష్టంగా 4 + 2% అంటే 6% మించి మనం ఇన్ఫ్లేషన్ వెళ్ళలేము. కానీ 6% మించి వెళ్ళినాము కొన్ని మంత్లీ రిపోర్ట్స్లో. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాము. అట్ ద సేమ్ టైం మీడియం టర్మ్ అవుట్లుక్, డీరెగ్యులేషన్ డ్రైవ్స్ ద గ్రోత్ అని చెప్తుంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక కాంపొనెంట్. ఇండస్ట్రీ ఇస్ ద 7th చాప్టర్. 8th చాప్టర్ వచ్చేసి సర్వీసెస్. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ ఇస్ ద 9th చాప్టర్. క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది 10th చాప్టర్. సోషల్ సెక్టార్, సామాజిక రంగం అనేది 11వ చాప్టర్. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాలు మరియు నైపుణ్యాభివృద్ధిని 12వ చాప్టర్గా పేర్కొన్నారు. లేబర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా అని చెప్పి 13th కాంపొనెంట్లో చాలా క్లియర్గా పేర్కొనడం జరిగిందమ్మా. సో ఫస్ట్ మీరు చూస్తే
స్టడీ గ్రోత్ మనకు కనిపిస్తుంది. ప్రపంచ దేశాలలో మనం గమనించినట్లయితే అరబ్ దేశాలలో, ఇతర ప్రపంచంలో, అదే రకంగా ఈఎండి ఎమర్జింగ్ కంట్రీస్లో కూడా మనకు స్టడీ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుందని చెప్పడం జరిగింది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ పిఎంఐ, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటామమ్మా. బేసికల్గా ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది సాధారణంగా ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్లస్ సర్వీసెస్ సెక్టార్. పరిశ్రమలు మరియు సేవా రంగం ఎలా వృద్ధి చెందుతున్నాయో చూపించేదే ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఒకవేళ ఈ పిఎంఐ స్కోర్ 50 దాటిందనుకోండి, జాగ్రత్త వినాలి, ఇఫ్ ద పిఎంఐ స్కోర్ క్రాసెస్ 50 దెన్ వి సే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పాండింగ్. లెస్ దాన్ 50 ఉందనుకోండి, అది ఎక్స్పాండ్ అవుతున్నట్టు కాదమ్మా, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పాండింగ్, కాంట్రాక్టింగ్ అని చెప్పి కాంట్రాక్షన్ దిశగా వెళ్తున్నట్టు. సో బేసికల్గా మనకు చూస్తే డెఫినెట్లీ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క పిఎంఐ డెఫినెట్లీ ఇట్ ఈస్ క్రాసింగ్ సిన్స్ 50. ఇక్కడ మనకు బెంచ్ మార్క్ మనం అనుకుంటే 1 సెకండ్ 50 ఇక్కడ మనం బెంచ్ మార్క్ అనుకుంటే 50ని దాటుతుందమ్మా. ఎప్పటి నుంచి? జనవరి 2023 నుండి ఇట్ ఈస్ ద సర్వీసెస్ సెక్టార్కి సంబంధించినటువంటి అంశం. దట్ ఈస్ డెఫినెట్లీ క్రాసింగ్, అంటే 50 క్రాస్ అవుతూనే ఉంది. దట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ సైన్, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, గ్లోబల్ సర్వీసెస్ సెక్టార్. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ చూస్తే తప్పకుండా ఇది ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉంది, ఎందుకంటే లెస్ దాన్ 50 మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని క్వార్టర్స్లో మాత్రం 15 దాటింది. దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా మనము సర్వీసెస్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్ చాప్టర్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అన్సర్టెనిటీస్ అంటే ఊహించని పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంభవిస్తున్నాయి అని చెప్పి ఈ సర్వే మనకు పేర్కొందమ్మా. గ్లోబల్ హయ్యర్ వరల్డ్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇండెక్స్, వరల్డ్ అన్సర్టెనిటీ ఇండెక్స్ 13% పెరిగిందమ్మా. గ్లోబల్ యావరేజ్ మనం చూసుకుంటే వరల్డ్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇండెక్స్, ఊహించని పరిణామాలు అంటే మార్కెట్ స్టాక్స్ తగలవచ్చు, రూపీ, డాలర్ లేదా డాలర్ ఇతర కరెన్సీ అన్సర్టెనిటీస్ కావచ్చు, లేదంటే సంథింగ్ రిలేటెడ్ టు ద గ్లోబల్ వార్స్, ప్రపంచవ్యాప్తంగా రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీన్ ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి క్రమంలో కూడా అన్సర్టెనిటీస్. హయ్యర్ జియోపొలిటికల్ రిస్క్ ఇండెక్స్ 133.6% ఉందమ్మా. జియోపొలిటికల్ రిస్క్ ఇండెక్స్, ప్రపంచ దేశాలలో ఆర్థిక సంబంధాలు, సత్సంబంధాలు కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ఇండెక్సెస్లో మనకు లెస్ ఇంపాక్ట్ అనేది మనకు కనిపించాలి. ఇండియాస్ గ్రోత్ రిమైన్స్ టు ద క్లోజ్ టు ద డికేడల్ యావరేజ్ డిస్పైట్ గ్లోబల్ అన్సర్టెనిటీస్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఇబ్బందులు నెలకొన్నా కూడా భారతదేశంలో మటుకు మనం చూసుకుంటే వ్యవసాయ రంగం 2025లో మోర్ దెన్ 3%, క్లోజ్ టు 4% గ్రోత్ రేట్ సాధించబోతుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ మోర్ దెన్ 6% గ్రోత్ రేట్ని అచీవ్ చేయబోతుంది. సేవా రంగం మోర్ దెన్ 7% గ్రోత్ రేట్ని అచీవ్ చేయబోతుంది. ఓవరాల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మోర్ దెన్ 6% గ్రోత్ రేట్ని, అదే రకంగా ఓవరాల్ జీడిపి కూడా మోర్ దెన్ 6% గ్రోత్ రేట్ని అచీవ్ చేయబోతున్నట్టు ఈ యొక్క గ్లింప్సెస్లో మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ అంటే హౌస్ హోల్డ్ అమ్మ, గృహ రంగం వినియోగపు ఖర్చు ఎంత చేస్తున్నారు, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, ఎగుమతుల యొక్క విలువ, ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ, ఇంపోర్ట్స్ దిగుమతుల యొక్క వాల్యూ, ఈ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఒక ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లాగా మనం చూసుకోవడం జరుగుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఒకసారి మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, see 1 second, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూడండి ఒకసారి. మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2018, 2019, 20, 21, 22 లైక్ వైజ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఇచ్చినాము. అంటే గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తుంది, ఎంత శాతం బేసికల్గా టోటల్ నామినల్ జీడిపిలో, దీన్ని మనము నామమాత్రపు జీడిపిలో అంతర్భాగంగా మనం తీసుకుంటాము. నామినల్ జీడిపిలో ప్రభుత్వం యొక్క ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత, 2025 ఇయర్లో 10.3% అమ్మ నామినల్ జీడిపిలో. అదే రకంగా ప్రైవేట్ రంగం యొక్క, ప్రైవేట్ అంటే హౌస్ హోల్డ్ యొక్క కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ 61.8%గా చెప్పుకున్నాము.
గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 30.1% ఆఫ్ ద జీడిపి అని చెప్పి చెప్తున్నాం. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు ద బిల్డింగ్ అసెట్స్, ఏదైతే క్రియేషన్కి మనం 30.1% ఆఫ్ ద నామినల్ జీడిపి మనం ఖర్చు పెట్టినామో. నెక్స్ట్ ఎగుమతుల యొక్క వాల్యూ 21.5% లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 21.8 నుండి 21.5కి కాస్త తగ్గింది. ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ 24.1 లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రిమైనింగ్ టు బి ద సేమ్, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ సెక్టార్. విదేశీ రంగాన్ని ఒక్కసారి మీరు గమనించినట్లయితే స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ సెక్టార్గా మనం చెప్తున్నాము. ఎందుకు స్ట్రాంగ్ ఎక్స్టర్నల్గా సెక్టార్గా చెప్తున్నామంటే బేసికలీ యు నో వెరీ వెల్ మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఖచ్చితంగా ఇబ్బందుల్లోనైతే లేదన్న. ఓకే, అవర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ వీఆర్ షోయింగ్ అ పాజిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. దో క్యాపిటల్ అకౌంట్ మనం సర్ప్లస్లో చూపిస్తూ కరెంట్ అకౌంట్ మనం నెగిటివ్లో చూపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ బిఓపిని అయితే మనకు పాజిటివ్లోనే ఉందని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు. ట్రేడ్ బ్యాలెన్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్ సెక్టార్ చాప్టర్లో డీటెయిల్గా మాట్లాడతాము. మర్చెండైజ్ అంటే వస్తువులకు సంబంధించింది, సర్వీసెస్ అని చెప్పి మనం సర్వీసెస్ ట్రేడ్ బ్యాలెన్స్. నెక్స్ట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటే ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ ఎంత జరిగినాయి ఈ సంవత్సరంలో అన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకే, స్టేబుల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇండికేటర్స్ అబ్సల్యూట్లీ ఆర్బీఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారంగా కూడా మనకు క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో ఏదైతే క్యార్ రేషియో మెయింటైన్ చేయాలనో బేసల్ నార్మ్స్ ప్రకారం దానిలో కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవని చెప్పి ఈ సర్వే మనకు చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ అమ్మ. మానిటరీ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏదైతే బ్యాంకులు లోన్స్ ఇచ్చి తిరిగి వసూలు చేసుకోలేనటువంటి ఒక పరిస్థితిని మనము ఎన్పిఏ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని నివారించడానికి ఆర్బీఐ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఉదాహరణకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటాము, సర్ఫేసీ చట్టం అంటాము, 3R స్ట్రాటజీ అంటాము, బేసల్ నార్మ్స్ని పాటించడం అంటాము. అలాంటి అన్ని అంశాలను కూడా మనం విజయవంతంగా అమలు చేయటం వలన మనకు గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మనకు ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుకుంటూ మనకు కనిపిస్తుంది. 7.3% నుండి 2.6%కి మనం తగ్గిస్తున్నామనంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఎ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, రిటర్న్ ఆన్ అసెట్, ఎస్సీబీల యొక్క లాభాలు, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల యొక్క లాభాలు 1.4% అంటే ఇవి పెరుగుతున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. బ్యాంక్ క్రెడిట్ కూడా స్టడీగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి కూడా ఇక్కడ మనకు ఈ సర్వే తెలియజేస్తుందమ్మా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో మనకు ఒక గొప్ప పాత్ర పోషించినాయని చెప్పి కూడా ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. లైక్ డెవలప్మెంట్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఏదైతే పెట్టుబడి మనం రాబడతామో పెట్టుబడుల కొరకు క్యాపిటల్ మార్కెట్స్ దేని గురించి అయితే మనం మాట్లాడతామమ్మా, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ అని చెప్పి చెప్తాము. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ని ఇష్యూ చేసి కంపెనీలు పెట్టుబడులను అక్యుములేట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ని బేసికల్గా మనం స్టాక్ మార్కెట్ అంటాం. కానీ ప్రైమరీ మార్కెట్ బూస్ట్ అవుతుందని అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ సైన్ ఫర్ ద ఎకానమీ. 11.1 lakh crore మొబిలైజ్ from the primary market. ఓకే, 11 లక్షల కోట్ల రూపాయలు ప్రైమరీ మార్కెట్ ద్వారా భారత్ పొందడం జరిగింది. నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ rose by 33% to 18.5 crore at the end of December. డిమాట్ అకౌంట్ అంటే ట్రేడింగ్ ఇదంతా కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ఒక కంపెనీ తన వాటాని అమ్మడానికి జారీ చేసేటటువంటి ఒక షేర్ వాల్యూని మనము ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాము. నెంబర్ ఆఫ్ ఐపీఓస్ ఇంక్రీజ్ టు 259 in 2024. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 196. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ 259గా మనం చెప్పుకున్నాం. యూనిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ డబుల్డ్ 2.9 crore to 5.6 crore. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి భారీగా పెరుగుతున్నాయి. ఓకే, ఇండియాస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జీడిపి టు రేషియో స్టూడ్ అట్ 136%. క్యాపిటలైజేషన్ ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సిప్ అనేటటువంటి సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఇండియాలో ఇంక్రీజ్ అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సదుపాయాన్ని తీసుకొని వెళ్ళడంలో భారత్ విజయవంతమైంది, నో డౌట్ ఇట్ ఆల్. డిమానిటైజేషన్ టైంలో మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాము. డిజిటల్ పేమెంట్స్ అంటే ఏంటో తెలియదు. గ్రామీణ ప్రాంతాలు ఈ డిజిటల్ పేమెంట్ యూపీఐ, భీమ్ ఇలాంటి నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఇలాంటి
ఎలాంటి విధానాలను అమలు చేసుకోవాలన్నటువంటి సమస్యలు మనం ఉన్నప్పటికీ 2016లో ఎప్పుడు చెప్తూ ఉంటా క్లాస్లో కూడా 2016లో అది సత్ఫలితాలు ఇవ్వకపోయినా భవిష్యత్తులో దాని యొక్క ఫ్రూట్స్ని మనం చూడొచ్చు అని చెప్పుకుంటాము. అదే రకంగా 2016లో ఏదైతే మనము నోట్ల రద్దు, డిమానిటైజేషన్, డిజిటల్ పేమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో దాని యొక్క ఫలితాలు అయితే ఈరోజు ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చిన్న కొట్టు దగ్గర కూడా, చిన్న షాపుల దగ్గర కూడా, టైర్ పంచర్ వేసుకునేటటువంటి దుకాణాల వరకు కూడా ఈ డిజిటల్ పేమెంట్స్, యూపీఐ అన్నది వ్యాపించింది అని అంటే తప్పకుండా మనం డిజిటల్ ఎకానమీ వైపుగా అడుగులు వేస్తున్నట్టే మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఈ సర్వే కూడా ఇక్కడ అభినందించింది. రూరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ప్లేడ్ అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అడ్వాన్సింగ్ విత్ ద సమ్మిళితం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వైపుగా మనం అడుగులు వేసినాము. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క బ్రాంచెస్, జిల్లాలలో బ్రాంచ్లు కూడా ఖచ్చితంగా పెరుగుతున్నాయని చెప్పి ఈ సర్వే మనకు చెప్తుందమ్మా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సెక్టార్, విదేశీ రంగం ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్ సెక్టార్ కూడా మనకు బెటర్ పర్ఫార్మెన్స్ మనకు చూపిస్తుంది. ట్రేడ్ అన్సర్టెనిటీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ కూడా మనము మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇండియా నుండి ఏదైతే మనము ఎగుమతులు చేస్తామో దాని యొక్క విలువ కూడా మనకు పెరుగుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అన్నది కూడా ఫస్ట్ 9 monthsలో మనకు ట్రేడ్ డెఫిసిట్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ షోయింగ్ అ పాజిటివ్ సైన్ అని చెప్పచ్చు. నాన్ పెట్రోలియం జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎక్స్పోర్ట్స్ పర్ఫార్మ్డ్ వెల్. ఓకే, నాన్ పెట్రోలియం కాకుండా, ఎందుకంటే మనము when we speak about exports market of India, exports మార్కెట్లో బేసికల్గా ఫినిష్డ్ పెట్రోలియం గూడ్స్ని, అదే రకంగా పర్ల్స్ని, ఇట్లాంటి వాటిని, జ్యువెలరీని ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్ ఫర్ ఎక్స్పోర్టర్స్. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనము ఎక్స్పోర్టర్స్, ఎగుమతుల యొక్క కాన్ఫిడెన్స్ని అయితే ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవడం జరిగింది. లాజిస్టిక్స్ హబ్స్ని మనం డెవలప్ చేస్తున్నాము. పాలసీ రిఫార్మ్స్, సంస్కరణలు మనం తీసుకొస్తున్నాము. పేపర్లెస్ ఈ బ్యాంక్ రెసిలియేషన్ సర్టిఫికేట్ని మనం ఒకటి ఇస్తున్నాము. అంటే బేసికల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే భారతదేశంలో వ్యాపారాలు చేయడానికి అన్ని రకాల వ్యాపారవేత్తలకు అనుకూలమైన వాతావరణం అయితే మనం డెవలప్ చేస్తామని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు అన్నవి ఖచ్చితంగా పెరుగుతున్నాయమ్మా. $56 బిలియన్ ఇన్ 2024. ఓకే, $56 బిలియన్ మనం చెప్పుకుంటాము. ఓకే, సర్వీసెస్ సెక్టర్ లీడ్స్ ఎఫ్డిఐ. అత్యధిక ఎఫ్డిఐ మనకు సేవా రంగంలోనే వస్తుంది 19%. ఆ తర్వాత మనకు అత్యధిక ఎఫ్డిఐ కంప్యూటర్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ నుండి వస్తుంది 14%. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్లో 9.1% ఎఫ్డిఐ వస్తుంది. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్లో 7% వస్తుంది. సిమెంట్ అండ్ జిప్సమ్ ప్రోడక్ట్స్లో 6.1% ఎఫ్డిఐ వచ్చింది. నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో 4.4% ఎఫ్డిఐ. ఎలక్ట్రిసిటీ 4.3%. కన్సల్టెన్సీ సర్వీసెస్ 3.2%. ఆటోమొబైల్ 3.2%. హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ 3.2% ఎఫ్డిఐ అన్నది మనము డెవలప్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ప్రస్తుతం ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ నిల్వల యొక్క స్థానం మన భారతదేశంలో $640 బిలియన్ అమ్మ. ఫారెక్స్ రిజర్వ్ సైజ్ ఆఫ్ ఇండియా ఈజ్ $640 బిలియన్, విచ్ ఇస్ అ వెరీ 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 పాజిటివ్ సైన్ ఆఫ్ ఇండియా. ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనగా, విదేశీ నిల్వలు అనగా ఇక్కడ మనకు FCAs అంటాము, ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి. SDR, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి. అదే రకంగా మనం RTP, రిజర్వ్ ట్రాన్చే పొజిషన్ని కూడా ఇందులో భాగంగా మనం చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రైజెస్ అండ్ ఇన్ఫ్లేషన్, అండర్స్టాండింగ్ ద డైనమిక్స్ అంటున్నాం. భారతదేశంలో ద్రవ్యోల్బణం అన్నది అంటే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లేషన్ మనకు RBI గైడ్లైన్స్ ప్రకారంగా, ఓకే, ఇన్ఫ్లేషన్ అకార్డింగ్ టు ద RBI గైడ్లైన్స్, ఇన్ఫ్లేషన్ షుడ్ బి 4 ± 2% అంటున్నాం. అవునా కదా? ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది 4 ± 2%గా ఉండాలని చెప్పి మనం చెప్పుకుంటాము. అండ్ విత్ ఇన్ దిస్ టార్గెట్సే మనం ఇన్ఫ్లేషన్ అయితే చూపిస్తున్నాము. ఈ 4 ± 2%ని బేసికల్గా మనము CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో
ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే సిపిఐ మనకు చూసుకుంటే ఎస్ డెఫినెట్లీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కనిపించినాయి, కానీ 6% కన్నా తక్కువ మనము ఇన్ఫ్లేషన్ అయితే మెయింటైన్ చేయాలి. కానీ టు సమ్ ఎక్స్టెంట్ బియాండ్ 6% కూడా మనం వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి మనం చూడడం జరిగింది. ఓకే, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ డ్రివెన్ బై ఫ్యూ ఐటమ్స్. ఓకే, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం కోర్ ఇన్ఫ్లేషన్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు ద కోర్ ఐటమ్స్ ఇన్ ద ఎకానమీ అని చెప్పి మనం చెప్పుకుంటాం. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం ఏర్పడిందమ్మా. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ విత్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, దాదాపుగా క్లైమేట్ చేంజ్ అనేది కూరగాయలపై తప్పకుండా ప్రభావం చూపించింది. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ వెజ్ ఇన్ఫ్లేషన్కి కారణమైంది. అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ టు కంట్రోల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణాన్ని మనం నియంత్రించడానికి మనం తీసుకొచ్చినటువంటి కొన్ని పద్ధతులు. మనము మిగులు వ్యవసాయ రాబడిని ప్రొక్యూర్ చేసి మనం FCIలో స్టోర్ చేయడం జరిగింది. ఓపెన్ మార్కెట్ సేల్ని మనం వీట్ అండ్ రైస్కి పాటించినాము. సేల్ అండర్ ద భారత్ బ్రాండ్ వైట్ ఫ్లోర్ అండ్ రైస్ని మనం అమ్మినాము. పల్సెస్ చనా దాల్, మూంగ్ దాల్, మసూర్ దాల్ ఇలాంటి పల్సెస్ని మనము భారత్ బ్రాండ్లో అమ్మినాము. డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ దేశీ చనా, తూర్ దాల్, ఉరాద్ దాల్, మసూర్ దాల్, ఎల్లో పీస్ ఇలాంటి పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇంపోజిషన్ ఆఫ్ స్టాక్ లిమిట్, తూర్ అండ్ దేశీ చనా, తూర్ దాల్ అంటే సంథింగ్ కందులు అని చెప్పి చెప్తాము, దేశీ చనా ఈ రెండు కూడా మనము స్టాక్ లిమిట్స్ని మనము ఇంపోజ్ అయితే చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ మీడియం టర్మ్ అవుట్లుక్, డీరెగ్యులేషన్ డ్రైవ్స్ గ్రోత్. డీరెగ్యులేషన్ చేయడం వల్ల దానివల్ల వృద్ధి మనం సాధిస్తున్నామని చెప్పుకున్నాము. దీంట్లో బేసికల్గా మనకు we have seen something related to the economic freedom, ఎలా మనము బూస్ట్ చేస్తున్నాము, లిబరలైజేషన్ వైపుగా ఎలా వెళ్తున్నామో దానికి సంబంధించినటువంటి అంశాలను ఈ డాక్యుమెంట్లో పేర్కొనడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీపింగ్ ఇన్ గోయింగ్. ఓకే, భారతదేశంలో మౌలిక వసతులు అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయని చెప్పి 6th చాప్టర్లో మనం పేర్కొంటున్నామమ్మా. దీంట్లో బేసికల్గా వందే భారత్ రైళ్లు మరియు కోచ్ల యొక్క సంఖ్య 68 వందే భారత్ రైళ్లు, 900 కోచ్లు పనిచేస్తున్నాయి. విమానాశ్రయాలు రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా, ఉడాన్ స్కీమ్ ద్వారా ఏదైతే మనం విమానాశ్రయాల నిర్మాణం ప్రారంభించినామో అందులో భాగంగా 619 ఎయిర్పోర్ట్స్ని మనము విమానాశ్రయాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కెపాసిటీ అడిషన్ టు ద పవర్ సెక్టార్ మనము 15,008 మెగావాట్ల పవర్ కెపాసిటీని, విద్యుత్ సామర్థ్యాన్ని మనము యాడ్ చేయడం జరిగిందమ్మా. పవర్ సెక్టార్ ఎన్హాన్స్మెంట్. రెన్యూబుల్స్ పైన ఆధారం అన్నది ఖచ్చితంగా పెరిగింది, రెన్యూబుల్స్, సోలార్ ఇలాంటివి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టవర్స్ ఇన్స్టాలేషన్ అనేది మనం పెంచినాము. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి పెరిగినాయి. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కూడా మనము ఎన్హాన్స్ చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జల్ జీవన్ మిషన్ 100% ట్యాప్ వాటర్ కనెక్షన్, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అని చెప్తాము. దాన్ని సాధించినటువంటి రాష్ట్రాలలో అరుణాచల్, గోవా, హర్యానా 100% నీటి సదుపాయం. ఓకే, హిమాచల్, హర్యానా, గుజరాత్, పంజాబ్, తెలంగాణ, మిజోరాం ఈ రాష్ట్రాలన్నీ కూడా జల్ జీవన్ మిషన్లో 100% యాక్సెస్ని సాధించడం జరిగిందని చెప్పవచ్చు. ఆగస్ట్ 2019 నాటికి ట్యాప్ కనెక్షన్స్ 3.2 కోట్లు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 2024 నాటికి 15.3 కోట్ల మంది కుటుంబాలకు మనము నీటి కనెక్షన్, కొలాయి కనెక్షన్ని ఇవ్వడం జరిగింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్ దాదాపుగా మనకు చూసుకుంటే నవంబర్ 2024 నాటికి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా more than 75% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజెస్ గల రాష్ట్రాలు ఖచ్చితంగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దట్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్ల నిర్మాణం అన్నది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీస్ డిక్లేర్డ్ అండర్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ 100% పెరుగుతుందమ్మా. స్వచ్ఛ భారత్ అభియాన్, రూరల్, అర్బన్ ఇవన్నీ కూడా మనకు
ఇంప్రూవ్ అవుతుంది. స్వచ్ఛ భారత్ అభియాన్, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, కమ్యూనిటీ టాయిలెట్స్, డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ కూడా మనం పెంచినాము స్వచ్ఛ భారత్ ద్వారా. వేస్ట్ ప్రాసెస్డ్, సేకరించిన చెత్తను ప్రాసెస్ చేసి దాన్ని ఎనర్జీ రూపంలో మనం కన్వర్ట్ చేయడం జరిగింది. అర్బన్ డెవలప్మెంట్లో ఆవాస్ యోజన ద్వారా 1.18 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని మనం మంజూరు చేయడం జరిగింది. అర్బన్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రో రైల్ సిస్టమ్ 1010 కిలోమీటర్స్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1010 కిలోమీటర్లకు మెట్రో రైల్ సదుపాయం అందుబాటులో ఉంది. దాంతో పాటుగా మరో 980 కిలోమీటర్ల మెట్రో రైల్ కనెక్షన్ను అతి త్వరలో భారత్లో అందుబాటులోకి తీసుకొని రాబోతున్నాము. అమృత్ స్కీమ్ కింద ట్యాప్ వాటర్ కవరేజ్ పెంచుతున్నామా. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అమృత్ స్కీమ్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్లీ మెన్షన్డ్. ఇండస్ట్రీ సెక్టార్ గురించి ఈ సర్వేలో ఏం పేర్కొన్నారు అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ దీన్ని చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాము. బిజినెస్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్ గురించి ఇక్కడ మీకు పేర్కొనడం జరిగిందమ్మా. సిమెంట్ ప్రొడక్షన్ పెరుగుతుంది అని చెప్పి, ప్రొడక్షన్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ స్టీల్ పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ సర్వేలో పేర్కొన్నారు. కన్స్యూమర్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగినాయి. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కూడా బూస్ట్ అవుతుంది ఇండియాలో. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, ఏదైతే మనం పేటెంట్ రైట్స్ గురించి మాట్లాడతామో దాని యొక్క డిజైన్స్, పేటెంట్స్, దాని గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సర్వీసెస్ సెక్టార్ నో డౌట్ న్యూ ఛాలెంజెస్ ఫర్ ద ఓల్డ్ వార్ హౌస్ అని చెప్పి ఇక్కడ పేర్కొన్నాము. అంటే ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ ఇవన్నీ ఏవైతే మనకు సేవా రంగంలో కనిపిస్తున్నాయో ఖచ్చితంగా సర్వీసెస్ సెక్టార్ డ్రివెన్ ఎకానమీగా మనం మారిపోయినాం కాబట్టి సర్వీసెస్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆపర్చునిటీస్ని మనం క్యాప్చర్ చేసుకుంటున్నామని అయితే మనం చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే వడ్డీ వ్యాపారుల ద్వారా ఏదైతే రైతులు రుణాలు పొందుతారో దాని యొక్క పర్సంటేజ్ కేవలం 25%గా ఉంది. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకుంటే ఒక సిస్టమాటిక్ లోన్ అన్నది ఉంటుంది. ఖచ్చితంగా లోన్ గ్యారంటీడ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటే ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకుంటే ఎక్కువ వడ్డీకి లోన్ ఇస్తారు. బ్యాంకుల ద్వారా తీసుకుంటే తక్కువ ఇంట్రెస్ట్కే లోన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకుల ద్వారా లోన్స్ తీసుకుంటే డెఫినెట్లీ క్రైసిస్ టైంలో రుణమాఫీలు కూడా జరుగుతాయి. అలాంటిది 75% ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్గా రైతులకు అందిస్తున్నాము. ఓన్లీ 25% నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. చిన్న సన్నకారు రైతులకు 2024లో 14.4 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని మనము బ్యాంకుల ద్వారా కల్పించడం జరిగింది. 14.4 lakh crore హ్యావ్ బీన్ శాంక్షన్డ్ త్రూ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. అదే రకంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనం ప్రమోట్ చేయడానికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన, పర్ డ్రాప్ మోర్ క్రాప్, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనము ఆర్గానిక్ ఫార్మింగ్ని సపోర్ట్ చేస్తున్నాము. ఈ స్లైడ్ అంతా సంథింగ్ రిలేటెడ్ టు ద ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అమ్మా. క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఇక్కడ ఈ స్లైడ్ పేర్కొనడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, సోషల్ సెక్టార్ ఎక్స్టెండింగ్ రీచ్ అండ్ డ్రైవింగ్ ద ఎంపవర్మెంట్, బిల్డింగ్ స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఫర్ ద లాంగ్ లెర్నింగ్. గర్ల్స్ టాయిలెట్, స్కూల్స్లో గర్ల్స్ టాయిలెట్స్ 97.2%, బాయ్స్ టాయిలెట్ 95.7%. అన్ని పాఠశాలల్లో కూడా మనము టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. లైబ్రరీ 89% పాఠశాలల్లో లైబ్రరీలు ఉన్నాయి. 94% పాఠశాలల్లో హ్యాండ్ వాష్, చేతులు కడుక్కునేటటువంటి ఒక సదుపాయం ఉంది. విద్యుత్ 91.8% ఆఫ్ ద స్కూల్స్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చినాము. మెడికల్ చెకప్స్ 75% పాఠశాలల్లో రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఉన్నాయి. 57% పాఠశాలల్లో కంప్యూటర్ సదుపాయం కలదు. ఓకే, నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ ఖచ్చితంగా మనము 26.2 lakh crore మనం చెప్పుకుంటాము సోషల్ ఎక్స్పెండిచర్ కొరకు. రూరల్ ఎకానమీని మనము ప్రమోట్ చేయడం కోసము వీఆర్ కమింగ్ అప్ విత్ గ్రామ్ సడక్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ సరోవర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, నేషనల్ హెల్త్ మిషన్, ఇలాంటి అంశాలన్నీ కూడా. అదే రకంగా అందరికీ ఆరోగ్యం కింద ప్రధానమంత్రి జన్ ఔషధి కేంద్రాస్, జన్ ఆరోగ్య అభియాన్, హెల్త్ ఫర్ ఆల్, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనేటటువంటి అంశాల గురించి బేసికల్గా మనం ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి కొరకు మనం ఖచ్చితంగా ఎక్కువ కృషి చేస్తున్నాము. స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి
schemes which are there for the skill development in India, like a national skill development mission అని చెప్పి మనం చెప్తాము. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటటువంటి స్కీమ్ని మనం తీసుకొని రావడం జరిగింది. మానస్ మౌలానా అబుల్ కలాం నేషనల్ అకాడమీ ఫర్ స్కిల్ అనేటటువంటి ఇనిషియేటివ్ని కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నది ఖచ్చితంగా పెరుగుతుంది ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ వల్ల. అర్బన్లో ఎలాంటి అన్ఎంప్లాయ్మెంట్ మనకు కనిపిస్తుంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈ సర్వే బేసికల్గా మనకు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత శాతం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, WFPR వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, LFPR లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత, దానిని గురించి ప్రస్తావన చేస్తుంది. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది బూస్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ పాజిటివ్ సైన్ టు ద ఎకానమీ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, మార్కెటింగ్ సపోర్ట్ మనం ఇస్తున్నాము. మహిళలకైతే ప్రత్యేకంగా మనము సర్టిఫికేషన్ ద్వారా ట్రైనింగ్ అన్నది కల్పిస్తున్నాము. మహిళలకు రుణ సదుపాయం, యాక్సెస్ టు క్రెడిట్, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా లోన్స్ అంటామమ్మా. ముద్రా రుణాల ద్వారా, ముద్రా లోన్స్ ద్వారా మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ముద్రా రుణాల్లో అత్యధిక లబ్ధిదారులు మహిళలు అని చెప్పి కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. స్టాండప్ ఇండియా అనేటటువంటి స్కీమ్ని మనం తీసుకొచ్చినాము. దట్ ఈస్ ఆల్సో టు ఫేవర్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అట్ లార్జ్. స్కిల్లింగ్ ఫర్ ద చేంజింగ్ వరల్డ్, భవిష్యత్తుకు ఖచ్చితంగా మనం నైపుణ్యాల గురించి మాట్లాడాలి కాబట్టి ఎలాంటి స్కిల్స్ని మనం ఇన్కల్కేట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ మనం పేర్కొనడం జరిగింది. లేబర్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా, ప్రస్తుతం ఏదైతే మనకు AI జనరేషన్ కంటిన్యూ అవుతుందో అందులో AI రావడం వల్ల ఉద్యోగాలు పోతాయి అనేటువంటి ఒక అపోహ ఉంది. అపోహను తీర్చేటటువంటి ప్రయత్నం ఈ సర్వే చేసింది. ఖచ్చితంగా the deployment of AI presents both opportunities and challenges for the labor rich India. ఎందుకంటే ఇండియాలో అత్యధికంగా మనకు హ్యూమన్ రిసోర్సెస్ కనిపిస్తాయమ్మా. మా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూస్ట్ అయిందంటే ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ అన్నది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్స్ అ ఛాలెంజింగ్ థింగ్. పోస్ట్ టెక్నాలజీ రెవల్యూషన్స్ వెన్ నాట్ కేర్ఫుల్లీ మేనేజ్ హ్యావ్ బీన్ పెయిన్ఫుల్ అని అంటుంది. అంటే ఒకవేళ ఈ టెక్నాలజీ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కరెక్ట్గా మనం మేనేజ్ చేయలేకపోతే అది దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పింది. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్ అండ్ అకాడమిక్స్ ఈస్ రిక్వైర్డ్. ప్రైవేటు రంగం, ప్రభుత్వం, అదే రకంగా అకాడమిక్స్ పాఠశాలలు, అదే రకంగా కళాశాలలు, ఇవన్నీ కూడా కలయికగా ఒక లేబర్ ఆగ్మెంటింగ్ రాదర్ దాన్ లేబర్ రీప్లేసింగ్. లేబర్ ఆగ్మెంటింగ్ అంటే ఉన్నటువంటి కార్మికులను ఏ వైపుగా ఎలా మళ్లించాలి, AI టెక్నాలజీ, AI టూల్స్ని వాళ్ళకి ఎలా మనం ఇన్కల్కేట్ చేయాలి, దానిపైన ఆలోచించాలి. కానీ లేబర్ రీప్లేస్మెంట్ గురించి ఆలోచన చేయకూడదు అని చెప్పి ఈ సర్వే మనకు చెప్తుంది. Challenges to scaling AI, practicality, reliability, infrastructure and resources. వీటిపైన మనం పనిచేస్తే ఖచ్చితంగా AIని కూడా భారత్ ఎదుర్కోగలుగుతుంది అని చెప్పి ఈ సర్వేలో మనం పేర్కొనడం జరిగింది. సో దిస్ సర్వే ఇస్ బీయింగ్ రిలీజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ దట్ ఈస్ వర్కింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఈ సర్వేకి సంబంధించి ప్రతి చాప్టర్ యొక్క సారాంశాన్ని అతి త్వరలో మీ ముందుకు తీసుకొని రాబోతా ఉన్నాను. మరిన్ని వివరాల కొరకు SS క్లాసెస్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అన్ని రకాల ఎకానమీ కోర్సెస్ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ PDFని SS క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు పొందవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.